నైరుతి రుతుపవనాల కారణంగా ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు పూర్తిగా క్రమంగా వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 12,000, అవుట్ఫ్లో 28,237 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 317.580 మీటర్లకు చేరుకుంది. 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 30,797 క్యూసెక్లు, అవుట్ఫ్లో నిల్ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 829.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49.3230 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుంది. ప్రెజెంట్ ఇన్ఫ్లో 23,568, అవుట్ఫ్లో 351 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 1,596.720 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.999 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు క్రమంగా వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 12,000, అవుట్ఫ్లో 28,237 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 317.580 మీటర్లకు చేరుకుంది. 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 30,797 క్యూసెక్లు, అవుట్ఫ్లో నిల్ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 829.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49.3230 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఎగువ కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రెజెంట్ ఇన్ఫ్లో 23,568, అవుట్ఫ్లో 350 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 1,596.20 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.999 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.
ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీశైలం జలాశయానికి ఏటా జూన్ జూలై నెలలో వరద నీటి ప్రవాహం కొనసాగాల్సిన సమయంలో ఒక నెల ముందస్తుగా శ్రీశైలం ప్రాజెక్టుకు మే చివరి నాటికే వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఇప్పటికే తుంగభద్ర నది నుంచి 10 రోజులుగా రోజుకు 10,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రారంభం కాగా తాజాగా ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దాదాపుగా 28,237 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. దీంతో మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకి దాదాపుగా 31,700 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 829 అడుగులు నీటి మట్టం కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 49 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ప్రధానంగా ఇప్పుడు జూరాలకు ఎగువ నుంచి కృష్ణా పరివాహక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు ఆల్మట్టి నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగడంతో జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ అవుతుండడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు దాదాపుగా గేట్లను ఎత్తి దాదాపుగా 30,797 క్యూసెక్లని దిగువకు వదిలివేయడంతో శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. జూరాల నుంచి దాదాపుగా 4 జూరాల ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంతోనే ఇటు శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ఇటు కృష్ణా తుంగభద్ర 2 నదుల నుంచి దాదాపుగా 35,142 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. దీంతో ఒక నెల ముందస్తుగా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద నీటి ప్రారంభం కావడంతో ఇటు శ్రీశైలంపై ఆధారపడ 2 తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు ఇది ఒక శుభ సూచకం అని చెప్పవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రారంభం కావడంతో ఈ సీజన్ లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించడంతో రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.